నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా నేతల లొంగుబాట్లు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఉద్యమ పార్టీ ఇప్పుడు ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే అసలేంటి ఈ మావోయిజం? సాయుధ పోరాటం ఎందుకు మొదలైంది? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. తమ సమస్యలను అధికారులు పట్టించుకునేవారు కాదు. వేడుకున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు ఉండేవి కాదు. అలాంటి సమయంలో సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు మావోయిస్టులు. ప్రజల అభిమానాన్ని సంపాదించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కదిలించడమే. ఒక దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ ఉద్యమ పార్టీ. ఈ సాయుధ పోరాటాన్ని కొంతమంది మెచ్చుకోగా మరికొంతమంది వ్యతిరేకించారు. రాక్షస పోరాటమని అభివర్ణించేవారు. నిజానికి మావోయిజం అనేది విప్లవాన్ని సాధించడానికి జరిగే సామూహిక సమీకరణ అనొచ్చు. సాయుధ తిరుగుబాటును విశ్వసించే ఆలోచన, ప్రజా వ్యతిరేక విధానాలపై హింసా మార్గంలో ప్రభుత్వాలతో పోరాటం చేశారు. ఇందుకోసమే ఆయుధాలు చేతబట్టి అడవి పాట పట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో నక్సలైట్ల సాయుధ పోరాటం సరికొత్త పుంతలు తొక్కింది. ప్రజాస్వామ్యబద్ధంగానే పార్టీని నడిపించాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల పనితీరు నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టేవారు. కొన్ని చోట్ల ఎన్నికలను సైతం నిలిపివేశారు కూడా. ప్రజా సంక్షేమం కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడేవారు. అయితే మావోయిస్టుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ రిక్రూట్మెంట్లకు చాలా కారణాలు కూడా ఉన్నాయి. 1990లో ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల తరువాత చాలా మల్టీనేషనల్ సంస్థలు దేశ వ్యాప్తంగా తిష్టవేసుకొని కూర్చున్నాయి. గనులు, కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు ఇలా పలు కారణాలు చూపించి వేలాది ఎకరా ఆదివాసీ భూములను కార్పొరేటర్లు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న విధ్వంసానికి ఈ వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ రంగంలోకి దిగింది. స్థానికులను కూడగట్టింది. పనులు మొదలైన ప్రతి చోట ప్రతిఘటన పోరాటాలు చేసింది. అంతేకాదు కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు కూడా చేసింది. అయితే పీడిత ప్రజల విముక్తి కోసమంటూ మొదలైన ఉద్యమ బాట తర్వాతి కాలంలో పక్కదారి పట్టడం మొదలైంది. దీంతో ఆ పార్టీపై కొన్ని వర్గాల ప్రజలకు నమ్మకం పోయింది. దీనికి ప్రధాన కారణం మావోల దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. పోలీసులపై సాగించే యుద్ధంలో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు పోయాయి. ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ మావోయిస్టులు ఎంతో మందిని బలిగొన్నారు. వీరిలో దాదాపు 90% మంది పేదలు, అణగారిన శ్రామిక వర్గాలకు చెందినవారే. ఇదే క్రమేణా మావోయిస్టు పార్టీపై వ్యతిరేకతకు కారణమైంది. ఇక మావోయిస్టుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రులది విభిన్న వైఖరి అని చెప్పాలి. 1982లో ఎన్టీఆర్, ఆ తరువాత ఏపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించేవారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ఇందుకు భిన్నం. ఆయన మావోయిస్టుల గ్రూపులను నిషేధించారు. వారిపై యుద్ధాన్ని కూడా ప్రకటించారు. చంద్రబాబు హయాంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచిందని చెప్పాలి. అంతేకాదు అలిపిరి వద్ద చంద్రబాబు కాన్వాయ్ను మావోయిస్టులు దాడికి పాల్పడడం యావత్ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో ఎంతో మంది పోలీసు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు మావోయిస్టుల మందు పాత్రలకు బలైన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో ఏకంగా చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. అటవీ ప్రాంతాలను వేదికగా చేసుకుని మావోయిస్టులు సాగించిన కార్యకలాపాలు రక్తపు టేర్లను పారించాయి. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వ వైఖరి మారింది. ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులు అడవుల్లో ఉండి పోరాటం చేయడం కంటే జనంతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పునరుద్ధరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించడంతో పాటు మంచి జీవితాన్ని అందిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు చాలా మంది మనసు మార్చుకున్నారు. దశల వారీగా ప్రభుత్వానికి లొంగిపోయారు కూడా.
అయితే దశాబ్దాలుగా సాగిన సాయుధ పోరాటంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేసే ప్రక్రియ మొదలుపెట్టింది. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే మావోయిస్టులను పెంచి పోషించడం సమాజానికి మంచిది కాదని భావించింది. ఈ క్రమంలోనే మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు సిద్ధపడింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టు అనే పేరు లేకుండా వినిపించకుండా లక్ష్యం పెట్టుకుంది. మావోయిజాన్ని ఏమాత్రం సహించేది లేదని, జనజీవన స్రవంతిలో కలిస్తే నక్సల్స్ కు భవిష్యత్ ఉంటుందని తేల్చెప్పేసింది. లేదంటే అంతం కాక తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. మాట వినని నేతలను మట్టుబెట్టి అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది. దండకారణ్యాలను భద్రతా బలగాలతో అణువణువు జలడ పట్టేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే, మావోయిస్టులు లేని దేశం కావాలి. ఇప్పటికైనా మావోయిస్టులు మనసు మార్చుకొని జనజీవన స్రవంతిలో కలవాలి. అలా చేస్తే ఉజ్వల భవిష్యత్ ఇస్తామని చెబుతోంది. లేకపోతే భద్రతా బలగాల చేతిలో అంతం కాక తప్పదు. ఈ క్రమంలోనే మావోయిస్టులు మరణమా శరణమా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి ఈ లక్ష్య సాధనలో కేంద్రం విజయవంతమైందనే చెప్పాలి. ఇప్పటికే కీలక నేతలంతా అంతం కాగా మరికొంతమంది అగ్రనేతలు సరెండర్ అవుతున్నారు. దాదాపు మావోయిస్టు పార్టీ కరుమరుగైనట్లే కనిపిస్తోంది.